ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎండుమిర్చి కొబ్బరి చట్నీ ఎలా చేస్తామో చూద్దాము. దీనికోసం మనము కొన్ని ఎండుమిరపకాయలు తీసుకోండి. ఒక 10 తీసుకున్నాను నేను, కొంచెం లాంగ్గా ఉన్నాయి. అండ్ కొంచెం చింతపండు, కొన్ని మినప్పప్పు, కొన్ని కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు అనమాట. కొబ్బరిని ఇలా ఫస్ట్ పల్చగా పొడవుగా కోసుకొని తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. ఒక జీలకర్ర అండ్ చిన్నులపాయ, ఇవి మాత్రం ఇంగ్రీడియంట్స్. ఇవి తీసుకోండి. ఫస్ట్ అయితే ఈ మినప్పప్పుని లైట్గా వేపండి, ఆయిల్ లేకుండా. అలాగే ఈ కొబ్బరి ముక్కలను కూడా వేపాలి, ఆయిల్ లేకుండా. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఈ మిర్చిని వేపండి. తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. కొంచెం అవసరమైతే వాటర్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనము ఈ మినప్పప్పుని దూరగా వేయించుకుందాం. కొంచెం వేగాక జీలకర్ర కూడా వేయండి. పచ్చి కొబ్బరి కూడా కొంచెం దూరగా వేయించుకుందాము. కొంచెం ఇలా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చాలా కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి వేపుకుందాం అనమాట. ఎండుమిర్చి కొంచెం లైట్గా వేపుకోండి. పొడవుగా ఉన్నాయి, కొంచెము తుంచేస్తే ఘాటు వస్తుంది. అదే పచ్చిమిరకాయలు అనుకోండి, తుంచేస్తే ఘాటు రాదు. అవి పచ్చిమిరకాయలు ఏమో తుంచేయాలి, లేకపోతే పేలిపోతూ ఉంటాయి. వీటికి అవసరం లేదు, కానీ మనం పక్కనే ఉండి తిప్పుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి ఊరిని, అప్పుడు ఘాటు వస్తుంది. ఇప్పుడు కూడా లాస్ట్లో కొంచెం ఎట్లాగా ఆయిల్ ఉంటుంది కాబట్టి దానికి కొంచెం దాన్ని హీట్ చేస్తే, వెట్ కదా, వెట్ ఐటమ్స్ కొన్ని హీట్ చేసి చట్నీ చేసుకుంటే మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ మనం ఎండుమిర్చి అండ్ సాల్ట్ వేసి గ్రైండ్ చేద్దాము. కొంచెం మెత్తగా అయిన తర్వాత అప్పుడు ఇవి వేద్దాము. ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఈ మిర్చి, అప్పుడు మినప్పప్పు వేద్దాం. ఇలా చట్నీని మనం గ్రైండ్ చేసుకున్నాం. ఇందా చిన్న జార్లో వేస్తే ఆ క్వాంటిటీ సరిపోలేదు దాంట్లో, మళ్ళీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం పోపులో కలిపేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. ఏంటంటే చట్నీలో మనం ఆనియన్స్ వేయము, ఒక పోపులో సన్న తరిగిన ఆనియన్ పీసెస్ వేసుకున్నాము. ఆల్రెడీ రెడీ చేసుకున్న పోపులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీంట్లో మనం ఈ ఎండుమిర్చి చట్నీని కలిపేసుకున్నాం. కొత్తిమీర ఎప్పుడు కూడా ఎండుమిర్చి చట్నీలో వేసి గ్రైండ్ చేయకూడదు. పచ్చిమిర్చి అయితే దానికి గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చి వాటికి పోపు కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా ఈ కొబ్బరి చట్నీలో ఈ పోపు కలిపేసుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో లాగించేద్దామా? రెడీ. ఈ వేడి అన్నంలో ఈ కొబ్బరి చట్నీ వేసుకొని 2 ముద్దలు తిన్నారంటే వావ్ అనాల్సిందే. ఇంకా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర నెయ్యి లేదు, నేను నెయ్యి తినను, సో నేను ఇలాగే తింటాను. హ్యావ్ ఇట్.